ఎట్లా చూస్తారు అంటే ఇంతమంది మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు కావచ్చు మండలాల వారిగా భారీ ఎత్తున ఎన్నికైనటువంటి నూతన సర్పంచులు చాలామంది ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ధీటుగా గెలిచినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపించాయి. ఎట్లా చూడవచ్చు దీన్ని? మేము ఇంతకుముందు ఏమంటున్నామంటే ఆల్రెడీ మనకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అనేటువంటి కూడా అమలు పరచలేకపోయింది కాబట్టి ప్రజల లోపల వచ్చేసింది. అంటే ఒకటే ఇంతకుముందు కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో ఆ అభివృద్ధి ఏ విధంగా చేసిండో ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి అనేటువంటి కల్లా కట్టిపోయింది. అంటే ఏం అభివృద్ధి చేసేది కాబట్టి సర్పంచ్లన్నా గెలిపించుకుంటే రాబోయేటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కు చావు దెబ్బ కొట్టి తిరిగి 2028-29లో జరగబోయేటువంటి ఆ యొక్క సాధారణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఈ ముందుకు మన బీఆర్ఎస్ పార్టీని తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటిదే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండేటువంటి వారందరూ కూడా 14 అసెంబ్లీ స్థానాలు గెలిపించి తిరిగి గులాబీ జెండా ఎగిరేసి మన అసెంబ్లీకి తోలియడానికి నాడు మహబూబ్నగర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.